ఈరోజు నేను కుటుంబం, ఫ్యామిలీ అనేటువంటి విషయాన్ని గురించి దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. కుటుంబాన్ని గురించి, కుటుంబం అంటేనే మానవ సంబంధాలు కలిగి ఉండటం. అంటే తల్లి, తండ్రి, పిల్లలు, ఆ తర్వాత తోబుట్టువులు, బంధువులు, రక్త సంబంధికులు, ఆ తాతలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, మామలు, ఇలా అందరూ మానవ సంబంధాలు అందరూ కలిసి ఉండటం. మరి ఒక సమూహముగా, ఐక్యముగా జీవించటమే కుటుంబం. మరి కలిసి జీవించటం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటం, కష్ట సుఖాలలో మరి సమానంగా పంచుకోవటమే కుటుంబం. అంతే కుటుంబం అంటే కుటుంబంలో ప్రేమించే వ్యక్తులు, ఆదరించే వ్యక్తులు, విశ్వసించదగిన వ్యక్తులు, నమ్మదగిన వ్యక్తులు కుటుంబంలో ఉంటారు. కుటుంబం అంటే ఒక రక్త సంబంధం ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంలో రక్త సంబంధం లేని వారిని కూడా మనం కుటుంబంలో కలుపుకుంటాం. వారు కూడా మా కుటుంబ సభ్యులని మనం కొన్నిసార్లు చెప్పుకుంటాం. ఎందుకంటే వారికి మనకి ఉన్నటువంటి ఆ బాంధవ్యం, లేదా నమ్మకత్వం, లేదా ఆ ప్రేమలు, లేదా ఆ విశ్వసించదగిన వ్యక్తులుగా మనము నమ్మి వారిని కూడా కొన్నిసార్లు, కొంతమందిని, కొన్ని వ్యక్తులను, కొన్ని కుటుంబాలను మా కుటుంబమే అని చెప్పుకుంటాం, మా బిడ్డలే అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ నమ్మదగిన విషయాలు ఉండటాన్ని బట్టి కుటుంబంలో లవ్, సపోర్ట్, మరి కమ్యూనికేషన్, ట్రస్ట్, షేరింగ్, ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థలో ఉంటాయి. కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోతే, కుటుంబంలో ప్రేమ లేకపోతే, కుటుంబంలో సపోర్ట్ లేకపోతే, కుటుంబంలో కమ్యూనికేషన్, అందరితో సమానంగా మాట్లాడుకునే విధానం కుటుంబంలో, అన్నతో తమ్ముడుతో అన్న, తోడు కోడళ్ళు, అత్త, మామ, ఇలా కుటుంబంలో అందరూ మాట్లాడుకోగలిగిందే కుటుంబం. ఒకవేళ కుటుంబము సరిగా లేకపోతే, గాడి తప్పితే, మరి ప్రభావం ఆ కుటుంబంలో పిల్లల మీద పడుతుంది. యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం వారు ఏం చేశారంటే ఒక సర్వే చేశారు. ఏమని సర్వే చేశారు అంటే, ఒక కుటుంబాన్ని తీసుకున్నారు, ఇంకొక కుటుంబాన్ని కూడా తీసుకున్నారు. ఒక కుటుంబము ఎలాంటి కుటుంబాన్ని తీసుకున్నారంటే, మరి ఆ కుటుంబంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం, గొడవలు లేకుండా ఉండటం, సమాధానంగా ఉండటం, సంతోషంగా ఉండటం, ఎలాంటి ఉద్రిక్తలు ఆ కుటుంబంలో లేకుండా ఉన్నటువంటి కుటుంబాలను కొన్ని తీసుకున్నారు. కొన్ని కుటుంబాలను నిత్యం తగువులు, గొడవలు, కొట్లాటలు, మరి ఎన్నో కుటుంబములన్నీ గజిబిజిగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని తీసుకున్నారు. ఈ రెండు కుటుంబాలలో ఉన్నటువంటి వారు పిల్లలని వారు సర్వే చేసినప్పుడు, పిల్లలను వారు అధ్యయనం చేసినప్పుడు, మరి భార్యాభర్తలు ఒద్దికగా ఉన్న వారి పిల్లల కంటే నిత్యం గొడవలు పడుతూ, నిత్యం ఇంట్లో తగువులు, భార్యాభర్తలకు మనస్పర్ధలు, మరి ఏదో ఒక విషయంలో కుటుంబంలో సమస్యలతో భార్యాభర్తలు ఉండుటను బట్టి ఆ కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలంట ఆరోగ్య సమస్యలతో ఉంటారు. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, తర్వాత భావోద్వేగ సంబంధమైన సమస్యలతో ఆ పిల్లలు బాధపడుతూ ఉన్నారంట. వారు ఒక యుక్త వయసుకు వచ్చేసరికి మంచి ఏదో చెడేదో చెప్పేవారు లేక, మంచి చెడును తెలుసుకోలేక, గ్రహించలేక, ఆ యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలు నైతికంగా, లైంగికంగా రెండు రకాలుగా పాడైపోతున్నారట. భార్యాభర్తలు సరిగా వారి పాత్రలను కుటుంబంలో పోషించకపోవటం వలన వారి సర్వేలో తేలింది ఏంటంటే 30% మంది పిల్లలు ప్రమాదంలో పడిపోతున్నారంట. 30% మంది పిల్లలు, 40 నుండి 50% మంది పిల్లలు చదువుల్లో వెనకబడిపోతున్నారంట. మరి 50% నుండి 60% వరకు వారు చదువుతున్న స్కూల్ నుండి
బహిష్కరించబడుతున్నారంట ఆ పిల్లలు. మాకు వీడు వద్దు, ఈ స్కూల్లో ఈ పిల్లోడు చదవడానికి వీల్లేదు, వీడు క్యారెక్టర్ బాగలేదు, పిల్లోడు యొక్క పద్ధతులు బాగలేవు, వీడు చెడు నడతా, ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని మా కాలేజీలో ఉంచుకోలేం, మా స్కూల్లో ఉంచుకోలేమని పిల్లల్ని పంపించేస్తున్నారంట. 60 నుండి 70% పిల్లలు బాల నేరాలకు పాల్పడిపోతున్నారట. వీటన్నిటికీ కారణం ఏమిటి? పిల్లలు ఇలా పాడైపోవడానికి కారణం ఏమిటంటే భార్యాభర్తలు కుటుంబము సరిగా లేకపోవటం, కుటుంబాన్ని సరిగా పరిపాలన చేయలేకపోవటం, కుటుంబాన్ని సరిగా కట్టుకోలేకపోవటం, కుటుంబమును సరిగా భార్యాభర్తలు అర్థం చేసుకోకపోవటం, ఈ కారణాలను బట్టి కుటుంబాలు పాడైపోతున్నాయి. రెండవదిగా మన దేశంలో ఎక్కువగా డైవర్స్ కేసులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ కొన్ని రాష్ట్రాలను మనం చూస్తే డిసెంబర్ 31, 2024, జనవరి 2025 లెక్కల ప్రకారం నేను చెప్తున్నది, ఈ లెక్కల ప్రకారం ఏ రాష్ట్రాలలో ఎక్కువగా డైవర్స్ కేసులు ఉన్నాయని చూస్తే లక్నో, బెంగళూరు, ముంబై, ఇండోర్, హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ఆగ్రా, కలకత్తా, ఈ రాష్ట్రాలలో విపరీతంగా మరి డైవర్స్ తీసుకుంటూ ఉన్నారు. డైవర్స్ తీసుకోవడానికి కారణాలు ఏముంటాయి? ఒకటి, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, భార్యాభర్తలు సరిగా మాట్లాడుకోలేకపోవటం, సరిగా అవగాహన లేకపోవటం. రెండోది ఫైనాన్షియల్ ప్రాబ్లం, మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు. తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకం లేకపోవటం. మరి డిఫరెంట్ వాల్యూస్, రకరకాల మనస్తత్వాలు, ఉద్దేశాలు కలిగి ఉండటం. మరి అన్హ్యాపీనెస్, ఇన్సెక్యూరిటీ, ఈ కారణాల చేత విడిపోతూ ఉన్నారు. కొందరు వేరే కారణాల చేత కూడా విడిపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము భార్యాభర్తలు కలిసి ఉండమని చెప్తుంది, విడిపోమని చెప్పలేదు. మీరు మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, పురుషుడు స్త్రీని విడిచిపెట్టకూడదు. పెళ్ళైన తర్వాత విడనాడకూడదు, ఏ కారణము లేకుండా నిష్కారణంగా విడిచిపెట్టకూడదు. బైబిల్ చెప్తున్నది విడిచిపెట్టొచ్చంట, డైవర్స్ తీసుకోవచ్చు. ఏ పరిస్థితుల్లో తీసుకోవచ్చు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం ప్రకారం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనం, ఏ కారణాల చేత తీసుకోవచ్చో అక్కడ పరిశుద్ధ గ్రంథంలో నేను మీతో చెప్పున్నది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. సో ఎవరిని విడిచిపెట్టాలా? ఎప్పుడు డైవర్స్ తీసుకోవాలంటే ఒక్క వ్యభిచారము చేస్తున్నదని పట్టుబడినప్పుడు, లేదా నువ్వు చూసినప్పుడు, అప్పుడు మాత్రమే డైవర్స్ తీసుకోవాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి చాలామంది దేవుని వాక్య విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు, లోకంలో ఉన్నారు. అందుకనే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. లోకం ఎలానైనా ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలమైన మనము కుటుంబ వ్యవస్థను గూర్చి, కుటుంబాన్ని గూర్చి మనము తెలుసుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బహుభార్యత్వం, మరి పాత నిబంధనలో చాలామంది బహుభార్యత్వం కలిగిన వారు ఉన్నారు. మరి దేవుడు వారిని గూర్చి ఏం అనలేదా అంటే, దేవుడు ఈ బహుభార్యత్వాన్ని కూడా ఒప్పుకోలేదు, దేవుడు ఖండిస్తూనే ఉన్నాడు. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 17వ అధ్యాయము 17వ వచనం, తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. దేవుడు దీన్ని ఒప్పుకోలేదు. మరొకటి లేవీకాండం 18వ అధ్యాయం 18వ వచనం చూడండి.
నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సోదరి మనఛేదనమును తీయుటకు ఆమెను ఈమెతో పెళ్లి చేసుకొనకూడదు. భార్య బ్రతికుండగా. కాబట్టి దేవుడు దీన్ని కూడా ఒప్పుకోలేదు. దేవుడు ఇట్టి కార్యాన్ని కూడా దేవుడు తిరస్కరించినాడు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. కుటుంబాన్ని గూర్చి, కుటుంబం ఎలా ఉండాలో, భార్య అంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో, పిల్లలంటే ఏమిటో, మరి ఎలా వారు కలిసి జీవించాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో అనేకమైన విషయాలు చాంతాడంత పొడుగున పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. నేను ఈ మధ్య యూట్యూబ్లో చూస్తూ ఉంటే మధ్యలో ఒక యాడ్ లాగా ఒక పాట వచ్చింది. ఒక పాట, ఆ పాటే ఈ దిన వాక్యానికి ప్రేరణ. వాస్తవంగా ఈ వాక్యం చెప్పడానికి ఒక 3 రోజుల క్రితం నేను ఒక పాట చూస్తే ఆ పాటలో నుండి వచ్చింది ఈ సందేశం. ఏమిటంటే అదంతా ఫ్యామిలీ అంటే ఫేక్ అనే మాట ఆ పాటలో ఉంది. అమ్మ ఫేక్, డాడీ ఫేక్, చిల్డ్రన్స్ అన్నా చెల్లి ఫేక్, అందరూ ఫేక్ 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 అనే మాట ఆ పాటలో నాకు వినబడుతున్నది. అంటే నేను అనుకున్న, తండ్రి ఫేక్ ఎట్టవుతాడు, అబద్ధం ఎట్టవుతాడు, తల్లి అబద్ధం ఎట్టవుతుంది, అన్నదమ్ములు అంతా కూడా అబద్ధమేనా, ఈ ప్రేమలు, ఈ సంబంధాలు, మరి భార్యాభర్త అనే సంబంధం అబద్ధమా, మరి అన్నా చెల్లి అనే సంబంధం అబద్ధమా, మరి బంధువులు అనే సంబంధం అది అబద్ధమా అంటే మొత్తం అబద్ధమే అని చెప్తుంది ఆ పాట. అన్ని అబద్ధాలే. అన్ని బంధాలు కూడా ధనము చుట్టూ, డబ్బు చుట్టూనే ఉంటాయి అని చెప్పాడు ఆ పాటలో. అన్ని బంధాలు కూడా తండ్రి సంపాదిస్తేనే ఇంట్లో తండ్రికి గౌరవం ఉంటుంది, తల్లి సంపాదిస్తేనే తన భర్త భార్యను గౌరవిస్తున్నాడు, తల్లిదండ్రులు సంపాదిస్తేనే బిడ్డలు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు, లేదంటే వారి మీద తిరగబడుతున్నారు. సో లోకంలో బంధువులు అన్న వారికి మనం సహాయం చేస్తేనే మనతో ఆ సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. నీవు ₹1 సహాయం చేయలేకపోతే నిన్ను ఎవడు పట్టించుకోడు. అన్ని బంధాలు ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. అందుకనే ఆ పాట నిజమనిపించింది నాకు. అన్ని ఫేక్, అన్ని ఫేక్. కాబట్టి ఇలా మారిపోతున్న దినాలు ఇవి. కుటుంబం అంటే ఫేక్ అవుతున్నది, బంధాలన్నీ ఫేక్ అవుతున్నాయి. మరి ఇక కొన్ని సంవత్సరాలకి వెళ్ళేసరికి అసలు కుటుంబ వ్యవస్థే భూమి మీద ఉండదు. మన దేశంలోనే కాస్త భార్యాభర్త బిడ్డలు కుటుంబం అనే ఉంది, కానీ కొన్ని ప్రాంతాలలో అసలు ఈ కుటుంబ వ్యవస్థ ఇప్పటికే పాడైపోయింది. వారికి తండ్రి అంటే ఎవడో ఆ తండ్రి ప్రేమ తెలియదు, తల్లి అంటే ఎవరో తల్లి ప్రేమ తెలియదు, అన్నంటే ఎవరో చెల్లెలంటే ఎవరో, ఈ బంధాలు బాంధవ్యాలు లేకుండా పెరిగేటువంటి ఒక జనరేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో. ఈ జనరేషన్ రాబోయే రోజుల్లో ఈ జనరేషన్ వస్తే లోకంలో పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? మొత్తం దుష్టులు దుర్మార్గులతో ఈ సమాజం నిండిపోద్ది. ఎందుకంటే వాడికి ప్రేమ అభిమానాలు లేవు, మంచితనం తెలియదు, ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదో తెలియదు. మరి వచ్చేటువంటి కొత్త జనరేషన్ మొత్తం కూడా దేవుడు ఆనాడు నోవాహు కాలంలో చూసిన జనుల్లాగా, మరి ఆ సొదొమ గోమొరలో ఉన్నటువంటి ప్రజలలాగా మారే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని మనం పరిస్థితులను చూస్తున్నాం. లోకంలో కుటుంబాలు ఎలా అయినా ఉండనివ్వండి, ఎందుకంటే వారికి ప్రభు అంటే ఎవరో తెలియదు, దేవుడు అంటే తెలియదు. మరి లోకములో ఆ కుటుంబాలు ఎలా ఉన్నా మన కుటుంబాలు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే వివాహం జరిగినప్పుడు క్రైస్తవ వివాహంలో ఎలా ఉంటుంది? మరి ఇద్దరిని ఇష్టాలు కనుక్కుంటారు. నీకు ఇతను పెళ్లి చేసుకోవటం ఇష్టమా? ఇష్టమేనండి. అమ్మ నీకు ఇతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమా? ఇష్టమేనండి. ఆ తర్వాత బంధువులను అడుగుతారు. ఆ తర్వాత ఇద్దరి చేత ప్రమాణాలు చేయిస్తారు. ఈ ప్రమాణం ఎంతవరకునంటే పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ నా జీవితం బ్రతుకున్నంత కాలం అని చెప్తుంది. ప్రమాణాలు అయిన తర్వాత పురుషుడిని అడిగితే ఎంతకాలం మిమ్మల్ని ప్రేమిస్తావంటే నేను బ్రతుకున్నంత వరకు ప్రేమిస్తానని వాగ్దానాలు మనం చేస్తాం, నిబంధనలు చేస్తాం. మరి ఇట్టి నిబంధనలకు అనుగుణంగా మనము మన కుటుంబాలను కట్టుకోవాలి, మన కుటుంబాలు ఉండాలి, మన కుటుంబ జీవితాలు ఉండాలి. ఎందుకంటే లోకంలో కుటుంబస్తులకి చాలామందికి కుటుంబ వ్యవస్థను గురించి తెలియదు, వారికి చెప్పేవారు కూడా లేరు.
కానీ మనకైతే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కుటుంబం అంటే ఎలా ఉండాలో, కుటుంబం అంటే ఎలా జీవించాలో, కుటుంబంలో భార్య ఏం చేయాలో, భర్త ఏం చేయాలో, పిల్లలు ఎలా ఉండాలో అనేకమైనటువంటి విషయాలు తెలియచేసినాడు. అందుకనే మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తులో నుండి కానాను దేశానికి దేవుడు పంపించేటప్పుడు ఆ కానాను యొక్క ప్రజలంతా కూడా ఇవన్నీ వారిలో ఉన్నాయి. ఈ ఇల్సెట్ రిలేషన్షిప్ ఉన్నది. మరి వారు ఫ్యామిలీస్ అన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉన్నాయి. వారు రకరకాల దేవతలకు మొక్కుతున్నారు. మరి వారిలో కుటుంబ వ్యవస్థ అనే దానికి అర్థం లేకుండా బ్రతుకుతున్న దినాలలో దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, మీరు ఫలానా దేశానికి వెళ్తున్నారు. చూడండి, లేవీకాండం 18వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. 18వ అధ్యాయము 24వ వచనం నుండి లేవీకాండం. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలలో అనుసరించిన విధానం, వారు ప్రవర్తించిన విధానం, వారి యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయో వాటి ప్రకారం మీరు జీవించకూడదు. అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నటువంటి జనులు వాటన్నిటి వలన వారు అపవిత్రులయ్యారు. ఆ దేశము అపవిత్రత గలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. నేను చదువుతాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగక్కి వేయకుండానట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను అనుసరింపవలను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించటం వలన అపవిత్రత కలుగజేసుకొనకుండానట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను అని ఆ ప్రజలకు చెప్పాడు. సో లోకములో అపవిత్రత ఉన్నది. లోకములో ఉన్న కుటుంబాల పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ మన కుటుంబాలు అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మన కుటుంబాలను మనము జాగ్రత్తగా వాక్యానుసారంగా మనము కట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే దేవుడే కుటుంబ వ్యవస్థను ప్రారంభించినాడు. దేవుడే ఈ కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం 28వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు కుటుంబ వ్యవస్థ పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే కుటుంబము భూమి మీద ఫలించాలని, కుటుంబము భూమి మీద ఆశీర్వదించబడాలని, కుటుంబము దేవునికి ఇష్టంగా ఈ భూమి మీద ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే ఒక దైవజనుడు అంటాడు, కుటుంబం అంటే ఒక చిన్నపాటి పరలోకం అంట. ఒక చిన్నపాటి పరలోకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ కుటుంబం అంటేనే ఒక పరలోకం లాంటిది అని అన్నాడు. భార్యాభర్తలు పిల్లలతో కలిగి ఉండి సంబంధం, మరి దేవునితో కూడా సంబంధం కలిగి భూమి మీద ఆశీర్వదించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కుటుంబం పట్ల. అయితే ఈ దినాల్లో మనం దేవుని ఉద్దేశమును ఎరుగక చాలామంది వారి జీవితాల్లో తమ కుటుంబాలను తమ చేతులారా పాడు చేసుకుంటున్నటువంటి వారిని కూడా మనం లోకంలో చూస్తున్నాం. మనం బైబిల్లో ఒక విషయాన్ని చెప్తాను. మరి మొదటి కుటుంబం ఎవరు? బైబిల్లో మొదటి కుటుంబం ఎవరో చెప్పండి. మొదటి కుటుంబం ఎవరు? ఆదాము అవ్వ. ఈ ఆదాము అవ్వకు 2 పిల్లలు పుట్టారు. వారి పేర్లు ఏమిటి? కయ్యేను,
హేబేలు పుట్టారు. మరి దేవుడు ఈ కుటుంబం విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అందుకనే దేవుడు వారిని ఏం చేసినాడంటే ఏదోను తోటలో పెట్టాడు. వారిని ప్రత్యేకంగా ఏదోను తోటలో ఉంచి ఆ తోటలో వారికి కావలసిన ఆహార వస్తువులన్నిటిని వారి కొరకు ఉంచి దేవుడు అప్పుడప్పుడు వారి చల్లని పూట సమయంలో దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేటువంటి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు వారిని ఆ తోటలో ఉంచిన దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ ఆదాము అవ్వ కుటుంబంలో నుండే దేవుడు ఒక జనాంగాన్ని తయారు చేయాలనుకున్నాడు. తన కొరకు ఒక ప్రజను నిర్మించుకోవాలనుకున్నాడు. అవ్వ ఆదాములో నుండి ఒక జనరేషన్ని దేవుడు తీసుకురావాలని తలంపు కలిగి ఉన్నాడు. అయితే ఏమైంది, ఆ స్థలములో మరి ఏదోను తోటలో వారు ఉన్నప్పుడు సాతాను వారి మధ్యలో ప్రవేశించింది. సాతానుడు వారున్న చోటుకు వచ్చాడు. సాతానుడు వారితో సంభాషిస్తుంటే సాతాను మాటలు వారు వింటూ ఉన్నారు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చింది. ఇదంతా సాతాను చెప్తుంది, మీరు ఆ పండు తినొచ్చు, ఆ పండు తింటే మీరు చావరు, మీ మనోనేత్రాలు తెరవబడతాయి, మీరు దేవదూతలుగా ఉండబోతారని సాతాను మాట్లాడుతూ ఉంటే సాతాను మోసపు మాటలకు వారు చెవినిచ్చారు. సాతాను మోసపు మాటలకు వారు చెవినిచ్చినప్పుడు సాతానుడంట వారి కన్నులకి ఆ పండు అందమైనదిగా, వివేకమునిచ్చేదిగా, రమ్యమైనదిగా వారు చూసినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సాతానుకు ఆ కుటుంబంలో దేవుడు నిర్ణయించిన లేదా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్న ఆ కుటుంబంలోనికి సాతాను వచ్చి సాతాను మాట్లాడినప్పుడు సాతానుపు మోసపు మాటలకు లొంగిపోయినటువంటి వీరి జీవితంలో ఆ కుటుంబము మొత్తం పాడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ అపవాది ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు. మోసపు మాటలు చెప్పాడు. వారి కన్నులకు అందమైనగా, రమ్యమైనగా ఆ పండును కనబడేటట్లుగా వాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అవ్వ ఆదాము ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వారి నేత్రములు నిజంగానే తెరవబడ్డాయి. వారు దిగంబరులని తెలుసుకున్నారు. వారు తోట మధ్యలో దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అయ్యో, మేము తోట మధ్యలో ఉన్నాము, చెట్టు చాట్లు ఉన్నాము అని చెప్పారు. మీతో మాట్లాడింది ఎవరు, మీకు ఈ విషయాన్ని తెలియజేసింది ఎవరని ఆ దేవుడు ఆదామును అడిగినప్పుడు ఆదామేమో అవ్వ మీద, అవ్వేమో సాతాను మీద చెప్తుంది. సాతానుడు మమ్మల్ని మోసగించినాడని చెప్తుంది. మోసగించిన కారణాన మేము ఆ పండు తిన్నాము అని చెప్తాం. దేవుడు చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో ఎంతగా బాధపడ్డాడంటే, అయ్యో, నేను వీరి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అంతటిని కూడా వారు చేజేతులారు పాడు చేసుకున్నారే. అయ్యో, శాపాన్ని కొని తెచ్చుకున్నారే. అయ్యో, వైరమును తెచ్చుకున్నారే. దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోతూ ఉన్నారే. మరణాన్ని కొని తెచ్చుకున్నారే. శ్రమను కొని తెచ్చుకోబోతున్నారే. ఏదోను తోట నుండి వెళ్ళగొట్టబడబోతున్నారు అయ్యో అని దేవుడు వారి నిమిత్తమై చింతించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆ కుటుంబం ఏమైందంటే ఇద్దరు బిడ్డల కంటే ఒకడేమో హంతకుడయ్యాడు, ఒకడేమో చంపబడ్డాడు. ఒకడేమో హంతకుడయ్యాడు, ఒకడేమో చంపబడ్డాడు, ఒకడు దేశదిమ్మరయ్యాడు. కారణం ఏమిటి? ఈ కుటుంబం ఇంతగా పతనమవడానికి కారణం ఏమిటి? ఈ కుటుంబం ఇంతగా పతనమైపోవడానికి కారణం ఏమిటి? దేవుని ప్రణాళిక నుండి తొలగిపోవడానికి కారణం ఏమిటంటే ఆ కుటుంబంలోనికి సాతాను యొక్క మాటలకు చెవినివ్వడం, సాతాను ఆలోచనలకు చెవియొగ్గటం, సాతాను మాటలకు చెవియొగ్గటం, సాతాను ఆలోచన ప్రకారం వెళ్ళటం వలన ఆ కుటుంబం అంతా కూడా ఏమైందంటే డిస్టర్బ్ అయిపోయింది, డిస్ట్రాయ్ చేయబడింది. దేవుడు ఊహించిన, తలంచిన ఆ ప్రణాళికలన్నీ పోగొట్టుకున్నారు. దేవునితో నిత్యము మాట్లాడే వారి మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని పోగొట్టుకున్నారు. మరి ఎంతో శ్రేష్టమైనటువంటి ఏదోను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. బిడ్డల కంటే శాపగ్రస్తులయ్యారు. కుటుంబం అంతా కూడా పాడైపోయింది. కారణం ఏంటంటే సాతానుకు ఆ కుటుంబంలో వారి జీవితంలో మరి సాతానుకు అవకాశం ఇవ్వటం, సాతాను మాటలు వినటం, సాతాను యొక్క ఆలోచనలకు ఒప్పుకోవటం,
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో భార్యాభర్తల్లో మరి సాతానుకు మీ జీవితంలో చోటిస్తే, సాతాను మాటలకు మీరు చెవినిస్తే ఆ కుటుంబంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి, సమస్యలు వస్తాయి, దేవుని ప్రణాళిక చెడిపోతుంది, దేవుడు మీతో దూరం అయిపోతాడు, దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోతారు. కనుక సాతానికి అవకాశం ఇవ్వకూడదు, సాతానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకని ఆదికాండం 3:13 అవ్వ నేను మాట ఏంటి? అపవాది నన్ను మోసపుచ్చినందున ఆ వృక్ష ఫలము తింటినని ఆయనతో చెప్పాను. మోసపుచ్చినందున సాతానుడు మోసం చేస్తాడు. సాతానుడు కుటుంబాన్ని పాడు చేయడానికి మోసపు మాటలు మాట్లాడతాడు, మోసగిస్తాడు. మోసపూరితమైన మాటలతో నిన్ను తన స్వాధీనంలోనికి తీసుకుంటాడు. ఆ తర్వాత జరిగేది ఏమిటంటే కుటుంబం అంతా పాడవటమే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు సాతాను మరొక ట్రెండ్, అంటే వాడు ఉద్దేశాన్ని మార్చుకుంటున్నాడు. ఒకప్పుడు మొదటి కుటుంబంలోనికి సాతాను ప్రవేశించింది. ఇప్పుడు సాతానుడు కుటుంబాలకు ప్రవేశించటం లేదు, కానీ ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులనే సాతాను వాడుకుంటున్నాడు. ఓ భార్య, నీవే నీ భర్తను మోసగించని సాతాను నేర్పుతున్నాడు. ఓ భర్త, నీ భార్యను నీవే మోసగించని సాతానుడు బయట నుంచి నిన్ను ప్రేరేపిస్తుంటాడు. పిల్లలు, మీరు మీ తల్లిదండ్రులను మోసగించండి అని చెప్పి సాతానుడు తన మోసపూరితమైన ఆలోచనలు మనకు తెలియజేస్తున్నాడు. ఈనాడు చాలామంది నేను భర్త వల్ల మోసపోయానని చెప్పే భార్యలు ఉన్నారు, భార్య వల్ల నేను మోసపోయినానని చెప్పే భర్తలు ఉన్నారు, పిల్లలు మమ్మల్ని మోసగించినారని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు సాతాను బయట నుంచి దాడి చేస్తున్నది, కుటుంబాల మీద, బిడ్డల మీద, మరి పచ్చని సంసారాల మీద. మరి సాతానుడు బయట నుండే వాడు వాకిటికాడు పొంచి ఉండి లోపల ఉన్నటువంటి మనలోనే వాడు తన క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి కుటుంబానికి ప్రమాదం పొంచి ఉన్నది. సాతానుడు వాడు పొంచి ఉన్నాడు. కుటుంబంలో ఎప్పుడు తగాదాలు పెట్టాలని, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేయాలని, కుటుంబంలో ఒకరిని ఒకరు మోసగించేటట్ల మోసపూరితమైన ఆలోచనలు సాతానుడు కలిగించటం చాలామంది కుటుంబాల్లో మనం చూస్తున్నాం. ఇది ఒక విధమైనటువంటి సాతాను యొక్క దాడి కుటుంబం మీద జరుగుతున్నది. ఇక రెండవ దాడి ఎలా జరుగుతున్నది కుటుంబం మీద అని అంటే, రెండవ దాడి ఏమిటంటే నిన్ను నీవు దూషించుకునేటట్లుగా, నీ కుటుంబాన్ని నీవే దూషించుకునేటట్లుగా, నీవే దూషిస్తున్నట్లుగా నిన్ను ప్రేరేపిస్తుంది సాతాను. దూషించడం కూడా పాపమే. మరి యోబు కుటుంబాన్ని మనం చూస్తే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఆయన ఒక భార్యను కలిగి ఉన్నాడు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. యోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు, బహుమంది పనివారు యోబుకున్నారు. తూర్పు దిక్కున జనులందరిలో యోబు అంత గొప్పవాడు ఎవడు లేడంట. యోబు భక్తి కలిగి ఉన్నాడు, తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యోబు భక్తి కలిగి ఉంటే కుటుంబం అంతా భక్తి కలిగే ఉంటారు కదా. భార్య భక్తి కలిగిందే, పిల్లలు భక్తి కలిగిన వారే, మరి యోబు భక్తి కలిగిన వాడే. వీరి భక్తి కలిగి ఉండటం బట్టి దేవుడు ఆ కుటుంబానికి ఒక కంచె వేశాడంట. అంత భక్తి కలిగినటువంటి కుటుంబం. అయితే ఒకానొక రోజు సాతానుడు ఆ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆ కుటుంబాన్ని ఏం చేశాడు అంటే, ఆ కుటుంబమును మరి సమస్యలు వచ్చాయి. మరి ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం పోయింది. మరి బిడ్డలు చనిపోయారు. మరి ఆయనకు కూడా అరికాల నుండి నడినెత్తి వరకు కురుపులతో కూడిన ఒక రోగం వచ్చింది. చాలా వేదన పడుతున్నాడు. మరి బూడిదలో కూర్చొని చిల్ల పెంకు ఒకటి తీసుకొని గోక్కుంటున్నాడు. అన్నీ పోయాయి, సమస్తం పోయింది. ఆర్థికంగా ఛిద్రమైపోయాడు, మానసికంగా ఛిద్రమైపోయాడు, మరి శారీరకంగా ఛిద్రమైపోయాడు. ఏమి లేడు యోబు. అందుకనే యోబు భార్య యోబును చూసి ఒక మాట అన్నది. ఏమన్నది ఆమె? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు.
అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా, నీవు ఇంకను యథార్థతను వదలకుండా ఉందువా, దేవుని దూషించి మరణము దేవుణ్ణి దూషించి చచ్చిపో అంది. యోబును ఆమె చూసి ఏమన్నదంటే, దూషించి నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో. బహుశా మునుపటి యోబు జీవితం ఆమెకు తెలుసు. యోబు ఎలా ఉన్నాడో, యోబు కుటుంబం ఏమిటో యోబు భార్యకి తెలుసు కనుక ఇప్పుడున్న పరిస్థితుల్ని ఆమె చూసినప్పుడు ఆ దుర్భరమైన జీవితాన్ని యోబు కలిగి ఉండటం చూసి ఆమె ఏమంటుందంటే, దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు బతుకో అని అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మరి ఇప్పుడు యోబు తొందరపడి ఒకవేళ దేవుని దూషించాడు అనుకోండి, దేవునికున్న ప్రణాళిక అంతా పోతుంది. తన భార్య మాటలని ఒకవేళ యోబు దూషించాడు అనుకో, ఏమి దేవుడు అయ్యా నువ్వు, ఈ శ్రమలేంటి, ఈ కష్టాలేంటి, ఈ ఆర్థిక ఇబ్బందులేమిటి, ఈ రోగం ఏమిటి, ఈ మానసిక వేదనేమిటి, నా కుటుంబం అంతా పాడైపోయింది కదా ప్రభువా అని ఒకవేళ దేవుణ్ణి దూషించుంటే యోబు కుటుంబం పట్ల ఉన్న దేవుని ప్రణాళికను కోల్పోయి ఉండేవాడు. యోబు దేవుని దూషించలేదు. యోబు తప్పుటడుగులు వేయలేదు. యథార్థంగా న్యాయంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అదే మార్గంలో నడుస్తున్నాడు యోబు. ఇన్ని కష్టాలున్నా, ఇన్ని శోధనలున్నా, కుటుంబమే పాడైపోయినా, కుటుంబం అంతా మరి చల్లా చెదరైపోయినా కూడా యోబు దేవుని దూషించలేదు. అందుకనే యోబుని మీరు గమనించండి. యోబు కుటుంబంలో దేవుని ప్రణాళిక ఎక్కడ మనం చూస్తామంటే 42వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు యోబు కుటుంబం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేరబడుట అక్కడ చూస్తాం. చదువుతారా మాట? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మరి అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, అతనికి 14,000 గొర్రెలు, 7,000 గొర్రెలు అంటే ఇప్పుడు 14 అయ్యాయి. 6,000 ఒంటెలను, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి హెరం పక్కు అనియు పేరు పెట్టెను. దేశమంతటి యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. అంత సౌందర్యవంతులు ఎవరు లేరంట. వారే అందగత్తెలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ యోబు దేవుణ్ణి దూషించుంటే ఏమై ఉండేది? యోబు ఇటు ఆశీర్వాదాన్ని చూసి ఉండేవాడు కాదు. యోబు కుటుంబము ఇటు ఆశీర్వాదాలు చూసి ఉండేవారు కాదు. అందుకని సాతానుడు ఏం చేశాడు? యోబుకు రాబోయే 2 ఆశీర్వాదాన్ని బ్రేక్ చేయాలని సాతానుడు ఎవరిలో ప్రవేశించాడు? భార్యలో ప్రవేశించి నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు మనల్ని ఈ రీతిగా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునేటట్లు చేస్తాడు. దేవుడు సాతానుడు మన పట్ల ఉన్న దేవునికి మన పట్ల ఉన్న ఆ ప్రణాళిక కాకుండా చేయడానికి సాతానుడు ఏం చేస్తాడంటే, దేవుని దూషించు, ఈ బాధల్లో ఈ కష్టాలేంటి దేవుని దూషించు, ఆర్థికంగా చితికిపోయావు దేవుని దూషించు, అనారోగ్యంగా పాడైపోయావు దేవుని దూషించు అని సాతానుడు నిన్ను కుటుంబంలో, నీ ఇంట్లో ఎవరినో ఒకరిని రేపొచ్చు, లేదా బయట వ్యక్తులను రేపొచ్చు, ఏదో ఒక రీతిగా నీ నోటి చేత దేవుణ్ణి దూషించేటట్లుగా సాతానుడు మన మీద దాడి చేస్తున్నాడు ఈనాడు కుటుంబాలలో. అందుకే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. దేవుని దీవెనలు ఉండటం లేదు, దేవుని ఆశీర్వాదాలు అనుభవించటం లేదు. సాతాను యొక్క స్ట్రాటజీలో ఆ కుటుంబాలు చిక్కుబడిపోతున్నాయి. దేవుని బిడ్డలే, ప్రభువుని ఎరిగిన వారే, రక్షించబడిన వారే అయినప్పటికీ వారి చుట్టూ ఉన్న పరిస్థితుల్లో యోబు భార్యలాగా కొన్నిసార్లు దేవుని దూషించి చచ్చిపోన్నట్లుగా మాట్లాడటం మనం వింటున్నాం.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం కుటుంబంలో. కాబట్టి సాతానుడు రెండో ప్రయత్నం ఏమిటి? నిన్ను దూషించమని, దూషణపూరితమైన మాటలు నీవు నీ భర్తతో మాట్లాడమని, భర్తనొచ్చి భార్యతో మాట్లాడమని, బిడ్డలతో మాట్లాడమని, అందరూ కలిసి దేవుని దూషించమని సాతానుడు మనం ప్రేరేపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం, సిద్ధంగా ఉన్నావని అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో సాతాను దాడి చేసే విధానాన్ని ముందుగానే మనము పసిగట్టాలంట, పసిగట్టాలి. ఓహో, సాతానుడు ఈ రూట్లో వస్తున్నాడా, సాతానుడు ఈ రూట్లో వస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్త పడాలని మనం జాగ్రత్త పడాలి. మరొక విషయం చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మరొకటి ఏమిటంటే, సాతానుడు మన కుటుంబాల్లోనికి హీనపరిచే ఆత్మను లోపలికి పంపిస్తాడు. హీనపరిచే ఆత్మ. మీరు దావీదు మీకాలను గురించి మనం వాక్యంలో చూస్తే, సౌలు ఇశ్రాయేలులకు రాజు, ఆయన కుమార్తెనే దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు సౌలు. అయితే సౌలుకు దావీదును చంపాలని ఆలోచన విపరీతంగా ఉంది. ఒకరోజు ఏకంగా మీటింగ్ పెట్టి ఇంట్లో తన బిడ్డలందరినీ పిలిచి, కూతురును కొడుకునందరినీ, నేను దావీదును చంపాలి. అధికారులను కూడా పిలిచాడు, నేను దావీదును చంపాలి, వాడు ఎక్కడున్నాడో పట్టుకోరండి అని చెప్పాడు. మీకాలు కూడా ఈ విషయం విన్నది. తండ్రి పిలిచి చెప్తున్నాడు అందరికీ దావీదును లేపేయాలని. సరే, ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు. మీకాలకు ఒక సమాచారం వచ్చింది, ఈరోజు రాత్రి నీ భర్తని మంచంతో పాటు ఎత్తుకొని పోతారు అనే సమాచారం మీకాలకు వచ్చింది. మీకాలు ఏం చేసింది? వెంటనే తన భర్తని బయటికి పంపించేసింది. కిటికీలో నుంచి దించి, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉన్నావంటే నా తండ్రి పంపించేటువంటి సైన్యం, వారు ఎవరు దూతలు వచ్చి నిన్ను పట్టుకొని పోతారు, నిన్ను చంపేస్తారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేస్తుంటే మంచం మీద వారి గృహదేవతకు బొమ్మను పెట్టి, తల దగ్గర మేక వెంట్రుకలు పెట్టి, ఏదో మనిషి పనుకున్నట్లుగా అక్కడ పెట్టు. వాళ్ళు నిజంగా రానే వచ్చే, ఆ దూతలు వచ్చి చూసినప్పుడు దావీదు ఎక్కడ అంటే మంచం బట్టి ఉన్నాడు, బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అని అంటారు. అప్పుడు వారు ఆ దుప్పటి కప్పుకొని ఉంటే ఆ దుప్పటి తీస్తారు. ఆ దుప్పటి తీసినప్పుడు అక్కడ దావీదు లేడు. వారు ఏమనుకున్నారంటే దావీదును మంచంతో పాటు ఎత్తుకొని పోవాలని దుప్పటి తీసి చూశారు, కానీ మంచం మీద లేడు. ఈ విషయం పోయి రాజుకు చెప్పారు. రాజు కూతుర్ని పిలిపించాడు. ఏమ్మా, నేను నీ భర్త అయిన దావీదును, నీ మొగుడిని చంపాలనుకుని నువ్వు ఎందుకు అని పంపించావు అని. అప్పుడు ఆమంటది, వాడు నన్ను చంపుతానన్నాడు పంపించకపోతే, అందుకు నేను పంపించాను. ఇంత ప్రేమను కనపరిచింది మీకాల్ కదా, భర్తను తప్పించింది, ప్రాణాపాయం నుంచి. కానీ ఇదే భార్య కొంతకాలానికి, దావీదు భార్య కొంతకాలానికి, కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలకు తన భర్తను హృదయంలో హీనపరుస్తున్నది. తన భర్తను హృదయంలో హీనపరచటం, తక్కువ చేయటం, తృణీకరించటం, అవమానించటం, అపహాసించటం చేస్తున్నది. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 23 వచ్చిన వరకు మీరు చదివితే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అక్కడ రాయబడిన విషయాలు నేను చెప్తాను. దావీదు ఏం చేశాడంటే, ఓబేదేదోము ఇంటిలో మందసం ఉంది. మందసం అంతకుముందు ఫిలిస్తీన్ల చేతిలో మందసం ఉంది. మందసం అంటే దేవుడు ఉన్నాడని అర్థం. ఇప్పుడు ఇక్కడ మందసం ఉంది అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని ఇశ్రాయేలీయుల యొక్క నమ్మకం. ఇప్పుడు మందసం ఏమైంది? ఓబేదేదోము ఇంట్లో ఉంది. ఆ ఓబేదేదోము ఇంటిలో నుండి మందసాన్ని, అప్పటికే దావీదు రాజు అయ్యాడు. ఇది మందసం తీసుకురాకముందే సౌలు చనిపోయాడు. తర్వాత దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు రాజు అయ్యాడు దావీదు, ఇశ్రాయేలీయులకు రాజు అయ్యాడు కనుక ఈ మందసాన్ని ఓబేదేదోము ఇంటి నుండి దావీదు పురమునకు తీసుకొని వస్తున్నాడు. ఈ పురమునకు తీసుకొని వచ్చేటప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, బాగా గాన ప్రతిగానాలతో మరి మందసాన్ని ఒక క్రొత్త బండిలో పెట్టుకొని, వెనక యాజకులు, ప్రధానులు, అధికారులు అందరూ దాన్ని ఎలా తీసుకొని వస్తున్నారు? చాలా గంభీరంగా తీసుకొని వస్తున్నారు.
వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవారు, ఆనందించేవారు, ఇలాగున్నారు. దావీదు ఏం చేశాడు అంటే, దావీదు నారబట్టుతో చేయబడిన ఎఫోదును ధరించుకున్నాడు. అంటే అంగీలాగా ఉంటుంది ఎఫోదు. నారబట్ట అంటే అది మామూలు వస్త్రం. తెల్ల వస్త్రం అనుకో, దీంట్లో చాలా రకాలు ఉంటాయి, చాలా ఖరీదు కూడా ఉంటుంది. 2000, 3000, 5000, 10,000 ఇంకెంత ఉంటుందో తెలియదు. చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకోలేదు ఎవరు? దావీదు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు సింపుల్గా నారబట్టతో చేయబడిన ఎఫోదును ధరించి దావీదు నాట్యమాడుతున్నాడు. ప్రజలందరిలో కలిసిపోయాడు. అందరూ దేవుణ్ణి సంతోషిస్తూ, ఆనందిస్తూ, దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, వాయిద్యాలతో ఉంటే దావీదు కూడా వారి మధ్యలో కలిసిపోయి ఎఫోదు ధరించి ఆ నాట్యం చేస్తూ ఉన్నాడు. ఈ భార్య కిటికీలో నుండి చూసింది. మేకాల్ దగ్గరకు వచ్చిన కిటికీలో నుండి చూసి లోపల తన హృదయములో తన భర్తను హీనపరుస్తుంది. ఏమి దావీదు వాళ్ళలో కలిసిపోయాడేంటి, నాట్యం చేస్తున్నాడేంటి, బజారోళ్ళలాగా కలిసిపోయాడేంటి అని హృదయంలో తన భర్తను గూర్చి హీనపరుస్తున్నది లోపల. వచ్చిన తర్వాత దావీదుని ఎదుర్కోవడానికి పోతుందేమో. దావీదుని ఎదుర్కోవడానికి పోయినప్పుడు దావీదుతోనే డైరెక్ట్గా ఒక మాట మాట్లాడుతుంది. చూడండి, చదవండి. 6వ అధ్యాయము. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి దావీదును ఎదుర్కోవడానికి బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా హీనస్థితి కలిగిన పనికత్తులను చూచుచుండగా అంటే హీనస్థితి కలిగిన పనికత్తులు అంటే పనిచేసేవారు ఎలా ఉంటారు? ఇళ్లలో పనిచేసేవాళ్ళు బాగా పట్టు వస్త్రాలు ధరించి వస్తారా? లేదా మంచి వస్త్రాలు ఉన్నా కూడా ఆ పనికి వచ్చేటప్పుడు పనికి వేసుకుంటే బట్టలు వేసుకుంటారు, అంతే కదా. బయలుదేరి పని పోయాడు, తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని పోతాడండి. పడుకున్నా కూడా ఇంట్లో వదిలిపెట్టి వేరే బట్టలు వేసుకుంటాడు. అలాగనే పనికత్తులు వేసుకునే డ్రెస్ ఎలా ఉంటుంది? చాలా చీప్గా ఉంటుంది. హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను తన బట్టలే విప్పేసినట్లుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని ఎంత ఘనంగా కనపడ్డావండి అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అర్థమైందా? వ్యంగ్యంగా అపహాస్యం చేస్తుంది. అంటే దావీదు ఎట్లా వెళ్ళాలని ఏమనుకుంటుందండి? నువ్వు రాజువు కదా, రాజవస్త్రాలు వేసుకొని కదా నువ్వు వెళ్ళాలా. రాజవస్త్రాలు వేసుకొని రాజులాగా మందసాన్ని నువ్వు తీసుకొని రావాలి కదా. నువ్వు ఇలాగ ఎఫోదు ధరించటం ఏమిటి? ఇలాగున ప్రజలందరిలో కలిసిపోయి నువ్వు రాజు అనే సంగతి మర్చిపోయి ప్రజలతో నాట్యమాడుతా నువ్వు మందసాన్ని తీసుకొని రావటం అనేది ఆమెకు నచ్చలా. పొగుడుతుంది కానీ అపహాస్యం చేస్తుంది. భర్తను పొగుడుతుంది, ఆ పొగుడింపులో అపహాస్యం ఉన్నది, తృణీకరిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దావీదు ఒక మాట అంటాడు. అక్కడ క్రింద వచ్చిన ఒక మాట ఉన్నది, చూడండి. నీ తండ్రి 21 నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి దేవుడు మీకాలుతో మాట్లాడుతున్న దావీదు, ఇదిగో మీకాలు, నీ తండ్రిని అతని సంతతిని నీ తండ్రి సంతతిని విసర్జించి దేవుడు విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద ఇశ్రాయేలీయులు అనబడిన తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించి నిర్ణయించిన నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను ఇలాగున చేసి తిని
యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని, నేను యెహోవా సన్నిధిలో నాట్యం ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు అగుదునని, నీవు చెప్పిన పనిగత్తులకు నేను గనుడు నగుదునని మీకాలుతో అనేను. తర్వాత ఒక మాట ఉంది, మరణము వరకు. ఇది గుర్తుపెట్టుకోండి, మరణము వరకు. సౌలు కుమార్తెయగు దావీదు భార్యయగు మీకాలు పిల్లలను కనలేదంట. శాపం ఆమెకి. దావీదును కించపరిచి మాట్లాడిన కారణన, దావీదును హేళన చేసి మాట్లాడిన కారణన ఆమె ఏ శాపమును అనుభవించింది? పిల్లలు లేకుండా పోయి. ఎప్పటి వరకు? చచ్చేంత వరకు. ఎవరు కొత్తగా పెళ్లి చేసుకొని వస్తే వారిని చూసి వీళ్ళు ఇక్కలు పక్కలో గేలు చేయటం. ఏంది ఆ పెళ్లి కొడుకు అట్టున్నాడు, పెళ్లి కూతురు వస్తే అమ్మాయి వస్తే ఏంది ఆ పిల్ల అట్టుంది, వీడే బాగున్నాడు, ఆ పిల్ల ఏంది అట్టుంది ఎట్టుంది అనుకోవటము, వాళ్ళకి వాళ్ళు నవ్వుకోవటం. ఆ కుటుంబం వాళ్ళ ఇంటికి ఎవడని పోతే ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడటము, వాళ్ళు కలిగి ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళ గురించి వీళ్ళు హేళన చేయటం, కించపరచటం, హీనపరచటం. ఏమైందో తెలుసండి? నేటికి సజీవ సాక్ష్యం ఆ కుటుంబం ఉంది. ఒక్కడికి పెళ్లి కాలే, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలు 5 మంది, ఒక్కరికి పెళ్లి కాలే. ఈరోజు ఆ కుటుంబం అందరి నోట్లో హీనపరచబడుతున్నది. ఉద్యోగస్తులైన బిడ్డలకు పెళ్లి చేయలేదేంద్రా అని అడుగుతున్నారు. డబ్బులు లేవా? ఉన్నాయి. ఆస్తి లేదా? ఉంది. తరగని ఆస్తి ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని తింటున్న ఆస్తి ఉంది వాళ్ళకి. 5 మంది 6 మంది, తల్లితో పాటు 6 మంది తింటున్నారు. ఏం చేయరు, అందరూ కూర్చొని తినేదే. ఒక్కడికంటే ఒకడు పెళ్లి కాలేదు. ఎందుకో తెలుసా? ఇతరులను వారు హీనపరచటం వలన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భర్తనో నీ భార్యనో నువ్వు హీనపరిస్తే దేవుని శాపం నీ కుటుంబంలో ఉంటుంది. వీరినే కాదు, నువ్వు బయట వారిని కూడా హీనపరిచిన, బయట వ్యక్తులను కూడా నువ్వు తృణీకరించిన, బయట వ్యక్తులను చూసి నువ్వు అపహాసించిన, దాని శాపం మనం పొందుకుంటాం. మీకాలు చచ్చేంత వరకు బిడ్డలు కానలేదు. దావీదుని హీనపరిచింది. దావీదు అన్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, రాజుగా చేసింది ఆయన. దేవుడు నన్ను రాజుగా, తన ప్రజల కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. నన్ను ఎన్నుకున్న నేను రాజునేంటి? ఆయన నన్ను రాజుగా చేస్తే నేను రాజు అయినోండి. మరి నా దేవుడిని నేను స్తుతించడం, ఆరాధించడం నేను మర్చిపోతానా? నా దేవునితో నేను ఆనందించడం నేను రాజునైతే మర్చిపోతానా? నా స్థితిగతులు మర్చిపోతానా? నా పూర్వపు స్థితిని నేను మర్చిపోతానా? రాజు వస్త్రాలు వేసుకుంటే నేను రాజు? నా దేవుడు నాకు ఇచ్చాడు ఈ గౌరవ మర్యాదలని దావీదు తన భార్యతో అన్నాడు. కొన్నిసార్లు మన స్థితిగతులను చూసి ఇతరులను హీనపరుస్తూ ఉంటారు. మన స్థితిగతులను బట్టి ఇతరులను హీనపరచటం, ఇతరులలో ఉన్నటువంటి లోపాలను చూడటం, వారి తక్కువ స్థితిని చూసి హేళన చేయటం, వారి లేమిని చూసి హేళన చేయటం దేవుని బిడ్డలకు తగదు. ఇది ఇలాగూ చేస్తే హీనపరిచే ఆత్మని కుటుంబంలో ఉన్నట్టు. హీనపరిచే ఆత్మని కుటుంబంలో ఉందంటే దాని అర్థం ఏమిటి? దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నామని అర్థం. దేవుని ప్రణాళికలో నుండి నీవే ప్రక్కకు వెళ్ళిపోతున్నావని అర్థం. హీనపరచొద్దు ఎవరిని. నీకంటే స్థాయి తక్కువ ఉన్నటువంటి వారిని గౌరవించు, ప్రేమించు, చేతనైతే సహాయం చేయండి. మనసులో కూడా ఆ వ్యక్తులను గురించి అంతరంగంలో కూడా ఆ వ్యక్తుల గురించి మనం హీనపరిచే మాటలు నోటి ద్వారా కానీ, హీనపరిచే తలంపులు హృదయంలో కానీ మనసులో కానీ రాకూడదు. ఇది సాతాను పెట్టే ఆత్మ. మన కుటుంబాలను పాడు చేయడానికి, మన కుటుంబాలను దేవుని నుండి దూరం చేయడానికి,
మన కుటుంబాలను, దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టడానికి సాతాను చేసే పని ఏమిటంటే వాడు మన కుటుంబంలోనికి ఈ హీనపరిచేటువంటి ఆత్మను ఎవరో ఒకరిలోనికి పంపిస్తాడు. భర్తలోనికి పంపించవచ్చు, భార్యలోనికి పంపించవచ్చు, బిడ్డల్లోనికి పంపించవచ్చు. ఈ ఆత్మ ఎవరిలో ఉన్న కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాయి. దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాయి. ఎందుకు మన కుటుంబాలలో మరి దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం? ఎందుకు మన కుటుంబాలు వృద్ధి చెందటం లేదు? ఎందుకు మన కుటుంబాలు దీవెనకరంగా ఉండటం లేదంటే మనస్సులో ఇతరులను హీనపరిచే ఆత్మనిలో ఉంటే మనం దీవించబడం. మీరు నాబాలు భార్య పేరేం పేరండి? అబీగయల్. అబీగయల్ భర్త ఎలాంటోడు? ఏమని బైబిల్ రాయబడింది? మూర్ఖుడు, మోటోడని రాయబడింది. మూర్ఖుడు, మోటివాడని. వాడి మూర్ఖపు మాటల వలన దావీదు కోపం వచ్చింది. దావీదు కోపం వస్తే దావీదు కత్తుల కటారాలను ధరించి ఈరోజు ఎలాగైనా సరే ఈ మూర్ఖుడైన నాబాలుకి సంబంధించినటువంటి ఏది కూడా ఉంచకూడదనుకొని బయలుదేరడం సిద్ధపడ్డాడు. అక్కడ భార్య వెళ్ళింది దావీదు దగ్గరికి. తన భర్త గురించి ఏం మాట్లాడింది? హేళన చేసిందా? లేదా నా భర్త మూర్ఖుడండి, వాడు దుర్మార్గుడండి, వాడు నోటి మాటలు అంతేనండి, వాడు దుష్టుడండి అని తన భర్త గురించి ఏమైనా తక్కువ చేసి మాట్లాడిద్దా? దావీదు మాట్లాడలేదండి, మాట్లాడాల. ఆమె ఏం చేసిందంటే 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు 25. అబీగయలు దావీదును కనుగొని, వచనం చెప్పు. 23. అబీగయలు దావీదును కనుగొని గాడిద మీద నుండి దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసింది. అతని పాదములు పట్టుకొని అయ్యా, ఈ తప్పు నాదని నా భర్త అనుకోకు. మాట్లాడింది అతని పేరులో ఉంది మూర్ఖుడని. ఆయన మాటలను బట్టి శిక్షించొద్దయ్యా అని తన భర్తను అక్కడ చులకన చేయలేదు. దావీదు దగ్గర హేళనగా మాట్లాడలేదు. లేదా దావీదు దగ్గర ఆమె గొప్ప కిరీటం పొందుకోవడానికి తన భర్తను చులకన చేసి మాట్లాడలేదు. తన తప్పును తన మీద వేసుకొని దావీదు పాదముల మీద పడి క్షమించమని కోరుతుంది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది తమ భార్యలను ఇతరుల దగ్గర నీచంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది పురుషులు. భార్యలు వచ్చి తన భర్తను గురించి నీచంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది లేరా? లోకంలో పనిగట్టుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇలా చేయటం వల్ల జరిగే నష్టం ఏమిటి? దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం పోగొట్టుకుంటుందని అర్థం. అబీగయలు చెప్పలేకనా? అబీగయలు దావీదు దగ్గర తన భర్తను గురించి చులకనగా మాట్లాడలేకనా? తన భర్తను గురించి తన భర్త మూర్ఖపు పనిని మరి దావీదు దగ్గర మరి ఆయనను కూర్చి వెనకేసుకొని వచ్చి మాట్లాడుతుంది తప్ప తన భర్తను తప్పుగా మాట్లాడలేదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి ఆత్మను సాతానుడు మనలోనికి పంపిస్తాడు. ఇటు ఆత్మను కుటుంబంలోనికి పంపిస్తాడు. అందుకే కుటుంబాలలో బాగా ఉన్న కుటుంబాలు కొంతకాలానికి దావీదు కుటుంబంలాగా హీనపరిచే ఆత్మ మీకాలలో ప్రవేశించిన కారణాన ఆమె గర్భం మూయబడింది. దావీదు ఇంకొకరిని చేసుకోవాల్సి వచ్చింది వివాహం. ఆ తర్వాత దావీదు చాలామందిని వివాహం చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఏమే కారణం? తన భర్తను హీనపరుస్తుంది ప్రతి సందర్భంలో. అందుకని దావీదు తన ప్రకారం వెళ్తున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కుటుంబం పాడవడానికి కారణం ఏంటి? మోసపరిచే సాతానును వారి ఇంటికి తీసుకొని రావటం. రెండోది ఏమిటి? దూషించమని మనల్ని ప్రేరేపించటం సాతాను.
మూడోది ఏమిటి? సాతానుడు హీనపరిచే ఆత్మను మన గృహాల్లోనికి పంపించటం. ఇవి మన గృహంలోనికి ప్రవేశించినాయంటే కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే చెప్పలేం. ఈనాడు కుటుంబాలు శాపంతో నిండబడి ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్న దురాత్మ, మరి శ్రమలు కష్టాలు పాలై దేవుని దూషిస్తున్న కుటుంబాలు, ఒకరినొకరు హీనపరుచుకుంటున్న కుటుంబాలు, ఈ లక్షణాలన్నీ చూస్తే దాని అర్థం ఏమిటి? కుటుంబాలు ఇవి ఉన్నాయంటే దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. దేవుని ప్రణాళికలో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని కేవలం మన చేతనే మనమే పాడు చేసుకుంటున్నాం అన్నది ఈ వాక్య ఉద్దేశం. కాబట్టి మన కుటుంబాలు మన మాటల చేత, మన క్రియల చేత అపవాది మరి మనల్ని మోసగించకుండా జాగ్రత్త పడాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము. అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. మనకు తెలుసు, దేవుని వాక్యమును తెలియజేశాడు. అపవాది ఎలాగున మన కుటుంబాలను పాడు చేయాలనుకుంటాడో, వాడు ఎలాంటి తంత్రాలతో వస్తాడో, వాడు ఎలాగున మన మధ్యకు వస్తాడో, వాటన్నిటిని గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. తంత్రములు ఎరిగిన వారము కాబట్టి మనం ఏం చేయాలంట? మన కుటుంబాలను భద్రంగా కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి. అబిగయలు ఎలాగైతే దావీదు పాదములు పట్టుకుందో, దావీదు ఎదుట సాష్టాంగ పడిందో, మనం ప్రభు ఎదుట సాష్టాంగ పడాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, మా కుటుంబంలో ఉన్న ఈ హీనపరిచే ఆత్మను దూరపరచు. ప్రభువా, మా కుటుంబంలో ఉన్న దూషించమని చెప్తున్న ఈ అపవాదిని దూరపరచు. ఇదిగో మా కుటుంబంలోకి వచ్చి సాతానుడు మమ్మల్ని మోసగించడానికి వచ్చి మోసపు మాటలు చెప్తున్న సాతాన్ని దూరపరచని దేవుని పాదములు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో మన కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని ప్రణాళిక నీ కుటుంబంలో ప్రారంభమవుతుంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.